నోటిఫికేషన్ రావాలంటే ఏం చేయాలి బ్రో? గంట కొట్టాలి బ్రో. కొట్టండి. వచ్చే వారం నుండి మూఢాలంట. ముహూర్తం వచ్చినా వర్జం వచ్చినా మన పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. వేరువేరుగా జరుగుతుంది. నేను చనిపోతానని బాధపడుతున్నావా, నీకు దూరం అయిపోతానని భయపడుతున్నావా? రెండును. ఆ అమ్మాయికి ఏమైనా అయిందనుకో, నీ నమ్మకం నిజం. మీకు మా సంబంధం నచ్చినట్లయితే ఆకు ఒక్క పెట్టి మాకిచ్చేయండి, అదే తాంబూలం అనుకుంటాం. అబ్బాయి కూడా మాకు బాగా నచ్చాడు. ఏం సువత్సలా? ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నావు? నీకు తెలుసు కదరా, వర్క్ వదిలి మధ్యలో రాలేను, రాకూడదు. అంత కష్టమైతే జాబ్ మానేరా, వేరే కంపెనీ చూసుకో. ఇందులో ఎంత కష్టం ఉంటుందో అంతే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందిరా. ఒకసారి జాయిన్ అయితే వదిలి ఉండడం కష్టం. ఏంటోరా నీ మాటలు అర్థమైనట్టే ఉంటాయి, కానీ అర్థం కావు. అర్థం కాకపోవడమే మంచిదిలే కానీ నీ పెళ్లి చూపులు ఏమైనాయిరా? వాంతులు అయ్యాయి. పెళ్లి కూతురుకా తల్లికి? స్నేహితులైన మీరే హేళన చేస్తే ఇంక లోకం దుమ్మెత్తిపోస్తుంది. మరి కాదా? ఈ ఏజ్లో తల్లవడం ఏంట్రా కూతురు పెళ్లి పెట్టుకుని? పసుపు వేడి నీళ్ళు కలుపుకొని తాగే ఈ వయసులో ఆవిడకి వేవిళ్ళు వస్తాయి నేనేమైనా కలగన్నానా? మీ నాన్నగారు ఖచ్చితంగా దీనికి ఒప్పుకోరే. కోలేదుగా. విషయం తెలియగానే తోక తగిన తొండలా వెళ్ళిపోయారు. అప్పటికీ బ్రతిమలాడి చూశాను, ఒక్క అరగుద్దిచ్చి మరీ వెళ్ళారు. ఎలా ఒప్పుకుంటారా? అయినా మీ మామగారికి బుద్ధి ఉండాలి. ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయాలి. వాళ్ళు చేసింది తప్పేంట్రా? ఈ ఏజ్ వరకు వాళ్ళు ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నారు. మీ అత్తయ్య గారు తల్లిని మీ మావేళ్లే కదా, ఏదో పెద్ద తప్పు జరిపినట్టు అలా పొద్దుతలు చూస్తారేంటి? ఒరే బిల్హరి, పెళ్ళై 15-20 ఏళ్ళ దాకా పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారా. దేవుడు ఇప్పుడు ఇచ్చాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది కదా. నువ్వు కాదురా, మీ అత్తయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ ఎన్ని అవమానాలు ఫేస్ చేస్తారో తెలుసా? ఆవిడ ప్రెగ్నెంట్ అయిందని ఆనందం లేకుండా చేస్తుందిరా ఈ సొసైటీ. ఒరే బిల్హరి, కుదిరితే మీ నాన్నగారికి అర్థమయ్యేలా చెప్పు, అంతేగా నువ్వు కూడా అందరితో కలిసి నోరు జారకు. ఏంటి? వాళ్ళ అత్తగారు ప్రెగ్నెంట్ అయింది, వాడి పెళ్ళి ఆగిపోయింది, మధ్యలో నన్ను ఎందుకు రమ్మన్నావు? ఆడికి అర్థమయ్యేలా చెప్తావనరా. కంగ్రాట్స్ బిలహరి గారు, మీ అత్తగారు ప్రెగ్నెంట్ అయ్యారు. నువ్వేమో డాక్టర్ అనుకుంటావంటారా, కన్ఫర్మ్ చేసి చెప్తున్నావు. ఆడికి తెలీదా ఎంత ఇంపార్టెంట్ పని వదులుకు వచ్చింది తెలుసా? ఆయన ఆఫీస్ బైక్ ఏంటారు అంత ఇంపార్టెంట్ పనులు? రే, ఆ ఆఫీసులు వేరు, ఆ పద్ధతులు వేరు, ఆ ఫ్యాంటసీలు వేరు. అదే ఏంటా వేర్లు ఏంటా ఫ్యాంటసీలు. నీ ఫిగర్ వచ్చింది, పైకి బాగుండా ఉంటే కలుద్దాం. బిలహరి గారు పదండి. ఎందుకు వెళ్ళిపోతున్నారు? మీ మడ్రకి సాక్ష్యాలు ఉండకూడదని. పద. ఏం మాట్లాడుతున్నారు? నోరుంది కదా, ఏదోటి వాగుతుంటాడు. సర్లేరా, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. మీ అత్తగారికి కక్కొచ్చింది, నీ కళ్యాణం ఆగిపోయింది. సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. నువ్వేంట్రా ఇక్కడ హౌస్ బిజినెస్? అన్నా, బిజినెస్ అసలు ఏది సరిగ్గా. నాకు నెగిటివ్ న్యూస్ నచ్చవు, ఓన్లీ పాజిటివే. నాకు స్లాట్ బుక్ అయిందిరా, ఎనర్జీ తగ్గేలోపు వెళ్ళిపోవాలి. వాడి డెడికేషన్ చూస్తే ముచ్చటేస్తుందిరా. చేసే పని ఒక ప్యాషన్తో చేస్తాడు. నీ మొబైల్ రీఛార్జ్ యాప్ ఎలా నడుస్తుంది? బిజినెస్ సరిగ్గా నడవట్లేదు, బెనిఫిట్స్ కూడా ఏం లేవు. మరి క్రౌడ్ రీఛార్జ్ యాప్ వాడట్లేదా? క్రౌడ్ రీఛార్జ్ యాపా? అదేంటి? ఈ యాప్ ద్వారా ప్రతిసారి నువ్వు చేసే రీఛార్జ్, బిల్ పేమెంట్స్ నుంచి ట్రాన్సాక్షన్ బెనిఫిట్స్ ఉంటాయి. బెనిఫిట్సా? ఎంత? చెప్తా విను. నువ్వు చేసే ప్రతి ట్రాన్సాక్షన్ పైన అప్ టు 3.25% బెనిఫిట్ ఉంటుంది. అంటే నువ్వు ఎన్ని ట్రాన్సాక్షన్లు చేస్తే అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. అవునా? అయితే ఇది కేవలం మొబైల్ రీఛార్జ్కేనా? కాదు, మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. ఇవన్నీ ఒక్క యాప్ ద్వారానే చేయొచ్చు. ఈ యాప్ స్మాల్ రిటైలర్స్ కి, సెల్లర్స్ కి బాగా యూజ్ అవుతుంది. అంత బాగుంది గానీ నమ్మచ్చా? ఇది BBPA సర్టిఫైడ్ మరియు భారత్ కనెక్ట్ ఆథరైజ్డ్ అండ్ వెరిఫైడ్ ప్లాట్ఫామ్. వెరిఫైడ్ అండ్ ఫుల్లీ ఆథరైజ్డ్. ఇంకో విషయం తెలుసా? 24/7 కస్టమర్ కేర్ సపోర్ట్ ఉంటుంది. అవునా? అవును. స్మార్ట్ రిటైలర్స్ అందరూ కూడా ఇప్పుడు ఈ క్రౌడ్ రీఛార్జ్ యాప్నే చూస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే దీంట్లో టైంతో పాటు బెనిఫిట్స్ కూడా కలిసి వస్తాయి కాబట్టి. అయితే ఇప్పుడే క్రౌడ్ రీఛార్జ్ యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటా అన్నా.
So, my dear retailers, what are you waiting for? Link is in the description. Download the Crowd Recharge app directly from Play Store. సర్లే, ఏం ఆలోచించావు? దేని గురించి అండి? మళ్ళీ మొదటి నుంచి చెప్పాలా? మీకు ఏదన్నా అవుతుందేమో అని చాలా భయంగా ఉందండి. బ్రో, ప్రతి యాక్సిడెంట్కి నువ్వు కారణం కాదు. అది వాళ్ళ డెస్టినీ. చనిపోయే ముందు నీకు ప్రపోజ్ చేశారు. నువ్వు ప్రపోజ్ చేశాక వాళ్ళు చనిపోలేదు. 7 దగ్గర కూర్చుని ఏడ్చేటప్పుడు రాత్రి 2 ఇడ్లీ తిని చనిపోయాను అంటారు. అంటే ఇడ్లీ తినడం మానేస్తావా? ఇంతకుముందు చనిపోయిన అమ్మాయిల అందరి పేరెంట్స్ నన్ను యమదొత్తలా చూస్తున్నారండి. పడుకుంటే నాకు కూడా నరకంలో సైట్ ఉన్నట్టు, రేషన్ కార్డు ఉన్నట్టు కళ్ళు వస్తున్నాయండి. ఆధార్ కార్డు కూడా అప్లై చేయి, ఓటర్ ఐడి కూడా తీసుకో. జోకా, పేటకల్లో ప్యాటర్నే ఉండదు కదండి. పైగా మా సాయిగాడు జనాభా తగ్గించడానికి పుట్టిన అవతారం నువ్వు అంటున్నాడు. పోనీ ఏ పూజలైనా జరిపిస్తే సెట్ అవుతాయేమో. మా ఆయమ్మ కూడా ఇదే సలహా ఇచ్చిందని హోమం జరిపించానండి. పాత రూమ్ కాలిపోయింది. అప్పుడే సాయిగాడు నాకు పరిచయం అయ్యాడు. టవల్ కట్టుకుని ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళొచ్చాడు అనుకుంటా. నీకు సాయి మీద ఎప్పుడు డౌట్ రాలేదా? దేని గురించి అండి? అతని దగ్గర అమ్మాయిల పర్ఫ్యూమ్ ఫ్రేగ్రెన్స్ వస్తుంటుంది. నాకు కూడా అదే డౌట్ కొట్టింది, కానీ ఫ్రెండ్ అనుమానించకూడదు కదండి. ఫ్రెండ్ అనుమానించకూడదు, కానీ ఐ లవ్ యూ అని అమ్మాయి చెప్తే 100 డౌట్లు వస్తాయి. ఒకటే డౌట్ అండి. ఏంటి? ఉంటారా పోతారా అని. వాసు, నీకు ఫ్యామిలీ కావాలా వద్దా? కావాలి కదండి. మళ్ళీ ఇలా భయపడితే పెళ్ళి ఎలా జరుగుతుంది? నాకు కొంచెం టైం కావాలండి. ఈలోగా అనుమానం పోతుందా? ధైర్యం వస్తుంది. సరే, టైం తీసుకో. నువ్వనుకున్నట్టే నాకు ఏదైనా జరిగితే అప్పుడు ఇంకా పెళ్లి గురించి ఆలోచించుకో. నాకు కూడా ఇది లాస్ట్ ఛాన్స్ అండి. మంచి రోజు చూసి మళ్ళీ కలుద్దాం. వాసు, బయటికి చెప్పకపోయినా మన ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం. నువ్వు నిజంగానే ఎమ్ముదూతావైతే నేను ఈ పాటికే చనిపోవాలి కదా. ఆగవే, నీ కాళ్ళకేమో చక్రాలున్నాయి, నాకేమో మోకాళ్ళ నొప్పులు. కాస్త నిదానంగా పదా. మొహం చెల్లట్లేదండి. మీ అమ్మగారు వీధిలో అందరికీ చెప్పేశారు. ఇరుగు పొరుగు వాళ్ళు పరామర్శించడానికి వచ్చి నవ్వుతున్నారండి. ఇలా జరుగుతుందని మనం మాత్రం అనుకున్నావా? మనసు ఒప్పుకోవట్లేదు, కానీ తప్పదు కాబట్టి ఏం చేసుకుంటే. చంప పగులుతుంది సన్నాసి. మీ నాన్నగారు నన్ను వదిలి ఉండలేక మళ్ళీ వచ్చేస్తానంటే రాకుండా చేద్దాం అనుకుంటున్నావా? వేద్దావా. ఈ వయసులో ప్రెగ్నెంట్ అంటే అందరూ ఏమనుకుంటారు? నా పెళ్ళైనాక 5 ఏళ్లకు పుట్టాడు వీడు. అప్పటిదాకా గొడ్రాలు అనేవారు. మీ మామయ్య పోయి 1 సంవత్సరం అయ్యింది కదా, అందుకే ఇప్పుడు వచ్చేస్తున్నారు. అనేవాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. నువ్వేమంటావే జనని? ఏం చెప్పాలో తెలియట్లేదు బామ్మ. ఈ విషయం తెలిసే బిల్హరిని వాళ్ళ నాన్న బలవంతంగా తీసుకెళ్లారు. ఇదొక్కటి. ఇల్లు గాలి ఒకటి ఏడుస్తుంటే మేడ మీద ఒడియాలండలేదని ఇంకోటి ఏడ్చిందంట. అట్టుంది. అదిగో నా మనవడు వచ్చేస్తున్నాడు. వాడైతే సరైన సలహా ఇస్తాడు. రారా జల్పాయ్. ఈవిడ వీధిలోనే చెప్పిందనుకున్నా, ఊరందరికి కూడా చెప్పేసింది. ఏమిటే బామ్మ, ఉన్న పలంగా రమ్మన్నామని తులసి తీర్థం పట్టుకుని వచ్చేసాను. పుచ్చేసుకుంటావేమిటి? దానికి ఇంకా టైం ఉంది లేరా. ముందు వీళ్ళ సంగతి తెలుసు. ఇప్పుడు విడాకులేమిటి బాబాయ్? అందుకే నేను నా కోర్టు ముందు నుంచి వెళ్ళొద్దని చెప్పాను. విడాకులని ఎవరన్నారా? మరి నీ పిన్ని నీళ్ళొసుకుంది, తర్వాత సబ్బు రాసుకుని స్నానం చేస్తుంది. ఇప్పుడు ఏమిటట? నాకు తమ్ముడు పుడతాడట. మీ తాతగారు మళ్ళీ పుడుతున్నారా? ఏ ఒక్కసారి సరిపోలేదా? మళ్ళీ మళ్ళీ పుట్టడానికి ఆయన ఏమైనా అవతార పురుషుడా? కొంప తీసి నిజమా ఏమిటి? అవునరా, మీ పిన్ని కొంచెం తొందరపడింది. మీరు చేసిందేమిటో? తప్పో ఒప్పో వద్దనుకుంటున్నాంరా. క్యాన్సిల్ చేయడానికి అదేమైనా జొమాటో ఆర్డర్ అనుకున్నావా? మీరు వద్దనుకుంటుంది ఒక నిండు ప్రాణాన్ని.
ఆ రోజుల్లో పిల్లలకి పెళ్ళయ్యాక తల్లి కూడా మళ్ళీ తల్లి అయ్యేది. అప్పట్లో విరివిగా కంటూ ఉండేవారు. అవును, దీనికి సంబంధం వచ్చిందని విన్నాను. అబ్బాయి నచ్చాడే? వాళ్ళ నాన్నగారికి మీ పిన్ని తల్లవడం నచ్చలేదురా. ఆయనకెందుకు నచ్చలేదుట? శ్రీమంతం దగ్గరుండి చేయించమని కండిషన్ పెట్టావా ఏమిటి? పోనీలేవే, మీ వదిన ఆఫీసులో లక్షణమైన కుర్రాడు ఉన్నాడు, మాట్లాడి చూస్తాలే. నేను బిలహరినే పెళ్లి చేసుకుంటాను. శుభం. పిన్ని శ్రీమంతం, నీ పెళ్లి ఒకే పందిట్లో చేస్తే ఖర్చులు కూడా కలిసి వస్తాయి. ఏమంటావే బామ్మ? మనీ మేనేజ్మెంట్ లో నిన్ను కొట్టేవాళ్ళు లేడరా చలపాయ్. మన గొప్పలు మనం చెప్పుకోకూడదే బామ్మ, లోకం హర్షించదు. కొన్ని రోజులు మా పుట్టింటికి వెళ్ళొస్తాను అత్తయ్య గారు. మా ఆయన నా కళ్ళ ముందే పుట్టాలి, ఆ వైభవం నేను దగ్గరుండే జరిపించాలి. నువ్వు ఇక్కడే ఉండాలి. కుదరదు. నిజమే సువత్సల, ఈ విషయం మీ ఊళ్ళో వాళ్ళకు కూడా తెలిసిపోతుంది. చలపాయ్, మీ పిన్ని గురించి ఎవరికీ చెప్పకు. నువ్వు ముందు తల కింద టెలిఫోన్ డైరెక్టరీ పెట్టుకోవడం మానే. ఊరందరికీ ఫోన్ చేసి నువ్వు చెప్పి ఇప్పుడు నన్నంటావేమిటి? అసలు ఇప్పుడు మీ సమస్య ఏమిటి బాబాయ్? ఎన్ని రోజులు ఉండిపోతామో తెలీదు. పుట్టే పిల్లోడు బాగోగులు మా తర్వాత ఎవరు చూసుకుంటారు? పిన్ని, మీకు వారసుడు కావాలి. ఒకవేళ ఆడపిల్ల పుడితే నాకు పిల్లలు లేరు కాబట్టి నాకు ఇచ్చేయండి, పెంచుకుంటాను. నీ పిండా కూడా మీ ఆవిడ సంపాదన మీద తింటున్నావు. నువ్వెలా పోషిస్తావురా ఎధవాయ్? బామా చలపాయ్, చల్లాయి పుట్టిన వేళ విశేషం. కోర్టులో పెండింగ్ లో ఉన్న జాబ్ తిరిగి వచ్చేస్తుందేమో. మీ తాత పోలికలు రాకపోతే నీకే ఇచ్చేస్తారా? వాటిని పోలికలు అనకూడదే బామ్మ, ఆనవాళ్లు అనాలి. 4.5 అడుగుల ఎత్తు, గ్రహణం మూరిని గుత్తగా తీసుకొచ్చినట్టుగా ఆ మూతి, అదో ఆకారం, దాని మీద నీకు మమకారం. అయినా నీ పిచ్చిగాని గరుడ పురాణంలోని శిక్షలని పూర్తవకుండా వచ్చాడానికి ఆయన ఏమైనా పుణ్యాత్ముడా? మీ తాత గురించి అలా మాట్లాడితే నీకు పుట్టగతులుండవురా. ఒక్కసారి పుట్టినందుకే చంపుకు తింటున్నావు. నీ గొడవ ఎక్కువైపోతుంది బామ్మ. వాళ్ళిద్దరికి మాట్లాడుకునే అవకాశం లేకుండా చేస్తున్నాం. దానికున్న బుర్ర కూడా నీకు లేదే. ఆడపిల్ల పుడితే నేను పట్టుకుపోతాను, దానికి ప్రిపేర్ అయి ఉండండి. పదవే జనని. అయ్యో, బామ్మ ఉండిపోయింది. బామ్మ మెట్లు జారి పుణ్యం కట్టుకుంటుంది లేవే. నువ్వు పద. ఎప్పుడో పొద్దున్ననగా తిన్నాను. కోట్ల చలపాయ్, ఆగండిరా. వదిన్ని ఎందుకు తీసుకురాలేదు? ఏమిటి చెప్పమంటావు? పిల్లల కోసం రోజుకో గుడి, పూటకో పూజ చేస్తుంది. కొందరిది కష్టం, ఇంకొందరిది కర్మ. బాధపడకు చలపాయన్నా, చెల్లి పుడితే నువ్వే పెంచుకో. దానికి బామ్మ ఒప్పుకోవట్లేదు కదే. బామ్మ అలానే అంటుంది, నువ్వేం పట్టించుకోకు. బిలహరా, ఏమిటి ప్రేమ? బావగారు, మీరు వచ్చిన వేళ విశేషం. జననే, మా నాన్నగారు మన పెళ్లికి ససేమిరా అంటున్నారు. నేను కూడా సిద్ధంగా లేను బిలహరి. ఆవిడ తల్లయింది, ఈవిడ పెళ్లికి రెడీ అయిందని అందరూ అంటున్నారు. మీ నాన్నను ఒప్పించే బాధ్యత నీది. ఏమిటి ఒప్పించేది? నా కాబోయే అత్తగారు గర్భవతి అయిందని తెలిస్తే లోకం అంతా ఏకి పారేస్తుంది. మా నాన్నగారు మీ పేరు వినగానే ఏదో పర్వతాలు పెకలించుకుంటున్నట్టుగా విచిత్రంగా వాంతులు చేసుకుంటున్నారు. మా స్నేహితులందరూ వెక్కిరిస్తున్నారు. మన పెళ్లి గురించి ఆలోచించడానికి వ్యవధి దొరికింది కదా. ఈలోగా నువ్వు ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టు. మళ్ళీ ఊరు వెళ్ళిపోతున్నాను కదా. మా నాన్నగారు నన్ను హౌస్ అరెస్ట్ చేయడానికి ఊరు రమ్మని పిలిచారు. అయ్యో రామా, ఇంటికి పిలిచి మరీ హౌస్ అరెస్ట్ చేస్తారా ఏమిటి? మా నాన్నగారు అంతే, అన్ని చెప్పే చేస్తారు. వెళ్తూ వెళ్తూ ఆ ఓనర్ వెసవని గట్టిగా మందలించి వెళ్లారు. ఆయన ఏం చేశారు పాపం? ఆ బోడిగుండు మీద విగ్గి పట్టుకుని వికృతి విన్యాసాలని చేస్తున్నాడు. ఏదో ఒకటి చెయ్యి బిలహరి, లేకపోతే ఆ రొయ్యమీసాల వాడికిచ్చి నాకు పెళ్లి చేసేస్తారు. నువ్వు ప్రతిసారి ఆ చేపల బజార్ ఓపెన్ చేసావుకు. ఏమి వాళ్ళందరికీ ఆ రొయ్య మీసాలు నచ్చాగా నీ పీతబూర నచ్చలేదా ఏమిటి? ఆలయ ప్రాంగణంలో అశుద్ధపు మాటలేమిటి? నువ్వు అన్నట్టు శ్రీకాళహస్తిలో రాహుకేతువుల పూజ జరిపించు, దోషం ఇట్టే పోతుంది. కుదరదుగా. నన్ను హౌస్ అరెస్ట్ చేయడానికి మా నాన్నగారు ఊరు రమ్మన్నారుగా. ఏమిటో ఒక్క ఆలోచన తట్టి చావట్లేదు.
ఇలా చూడు బిలహరి, హనుమంతుల వారు కూడా 100 యోజనాలు దాటడానికి ఆలోచనలో పడ్డారట. కానీ ఆయన శక్తి సామర్థ్యాలు తెలియగానే క్షణాల్లో సీతమ్మ వారిని చేరుకుని లంకా దహనం చేశారు. ఆయనంటే మహాపురుషుడు, శబ్ద బ్రహ్మ, పరమ రామభక్తుడు. మరి నేను గడ్డ పెరుగు గొంతుకు అడ్డం వచ్చే వరకు తినే ఒక కునుకు తీస్తాను. నా వల్ల అవుతుందా? ఆయన్ని తలుచుకొని సంకల్పించుకుంటే సరి. నేను కూడా 18 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయిస్తాను. సరే మరి, అమ్మకి పాలల్లో కుంకుమ పువ్వు కల్పించే టైం అయింది. నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త బిల్హరి. జానీ, ఆవిడకేమో కుంకుమ పువ్వు, నా బతికేమో కాలీఫ్లవరు. ఏడుకొండల వాడా, నువ్వే చూసుకోవాలి మరి. బిల్హరి, బిల్హరి, రా బండెక్కు. ఎక్కడికి? సాయిగడ్ ఫోన్ చెక్ చేశా, ఏదో తేడా కొట్టింది. ఆడికో మెసేజ్ వచ్చింది, అందులో లొకేషన్ డీటెయిల్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళాడు, ఏం చేస్తున్నాడో చూద్దాం పద. కొంప తీసి వాడు దొంగతనాలు చేస్తున్నాడా ఏమిటి? ఇటు వెళ్తే సరే, దారిలో లక్ష్మీనరసింహ స్వామివారి దేవాలయం ఉంది. అక్కడ ఈరోజు అన్నదానం. అక్కడ చక్కెర పొంగలి, దద్దోజనం, కొబ్బరి బూర్లు పెడతారు. కడుపు నింపుకొని అటు నుంచి వెళ్ళిపోదాం. మనం తినే వరకు ఆడెందుకుంటాడ్రా? ఉండడుగా. ఫస్ట్ ఆపరేషన్ సాయి, తర్వాత కొబ్బరి బూరి. అంటే ఇప్పుడు రా బండికు, లేట్ అయితే భోజనాలు అయిపోతాయి. అవును, భోజనాలు అయిపోతాయి. సాయిగాడు ఒరేయ్, తలుపు తీసేస్తున్నావేమిట్రా? గట్టిగా చెప్పరా అందరికి. ఇంతకుముందు దొంగతనాలు చేసేవాడువా? అమ్మాయా? ఏంటి సిగ్గే? వర్క్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉన్నా కూడా నాకు కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ అండి. ఇప్పుడేంటి ఆటో స్టార్ట్ చేసినట్టు తాడు పట్టుకొని లాగాలా? అయ్యో, అవసరం లేదండి. మీకు ఎలా కావాలో చెప్పండి. ఒక బెస్టీలా కావాలా, లవర్లా ఉండాలా, హస్బెండ్లా కమాండింగ్గా ఉండాలా? ఈ తోటమాలి, డ్రైవరు, 1 నైట్ స్టాండ్ విత్ స్ట్రేంజరు, బ్లాక్మెయిల్, ల్యాండ్ లార్డు, ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్స్, మీ ఫ్యాంటసీ ఏదో చెప్తే అలాగే ప్రొసీడ్ అయిపోదాం. వీడు మెనూ కార్డ్ లిస్ట్ అంతా చెప్తున్నాడు, ఏమిటి చేయడానికి? ఇంకా అర్థం కాలేదా? ఆడు కాల్ బాయ్ రా. కాల్ బాయ్ అంటే? అంటే కిందకి సావు. ఇలాంటి వృత్తి కూడా ఉంటుందా? చూడు ఆప్షన్స్ తర్వాత నేను యాప్లో 2 times బుక్ చేశాను. ఎందుకు క్యాన్సిల్ చేసావు? మీ ఇల్లు చాలా లాంగ్ అండి. ఇంత దూరం జర్నీ చేసేసరికి ఇంకో స్లాట్ మిస్ అయిపోతుంది. రోజుకి ఎన్ని స్లాట్స్ వర్క్ చేస్తావు? 3 to 4. జర్నీకి ఎక్కువ టైం పోతుంది. ఈ అవుట్డోర్లు ఈవెంట్లకు కూడా వెళ్తుంటావా? యూ మీన్ రేవ్ పార్టీస్? పోలీసులు తెలిస్తే రేవెట్టేస్తారండి. గుట్టుగా ఉంటే సుఖం, అందరికీ తెలిస్తే నరకం. ఎందుకు వచ్చిన గొడవ చెప్పండి. సరే, నాకు ఇప్పుడు మూడ్ లేదు. ఏమైనా కబుర్లు చెప్పు. నేను ఈరోజు త్వరగా వెళ్ళాలండి. రేపు మార్నింగే వెళ్ళేది. అయ్యో, కస్టమర్ల దగ్గర మాట వచ్చేది. ఏం పర్లేదు. ఏంటి పర్లేదు? ముందు ఇమీడియట్గా బుకింగ్ క్యాన్సిల్ చేయండి. వాసో, ఏంటి వాసో చెప్పా? బుకింగ్ అంటుందేంట్రా? ఇలాంటి వాళ్ళందరినీ పప్పు యాప్లో బుక్ చేసుకుంటారులే. ఆ యాప్ గురించి నీకు తెలుసు? ఆడు ఫోన్ చూసానని చెప్పాను కదా. ప్లీజ్ మేడం, నన్ను వదిలేయండి. నెక్స్ట్ టైం డబుల్ స్లాట్ ఇచ్చేస్తాను. కుదరదని చెప్పానా? నేను వెళ్ళిపోతానండి. మీరు 5 స్టార్ రేటింగ్ ఇవ్వకపోయినా నాకు పర్లేదు. వెళ్ళు, చూసుకుందాం. చూసుకుందాం. చాకెందుకండి? చంపేస్తారా? నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే నేను కోసుకుంటా. మీరెందుకు కోసుకుంటారండి? నేనంతే, నా మాట వినకపోతే పిచ్చకపోద్ది. ఈ సైకో దాని దగ్గర ఇరుక్కున్నానేంటి? మేడం ప్లీజ్ మేడం, ఏదో గుట్టుగా సంవత్సరాలు చేసుకునేవాడిని. నన్ను వదిలేయండి మేడం, ప్లీజ్. ఇప్పుడు మనం ఆయన సేవ్ చేయాలి. ఏమిటి చేసేది? నేను ఇలాంటి నికృష్ట పనులకు ఏమాత్రం సహకరించను, అంగీకరించను. నన్ను వదిలే. బిలారి, బిలారి. మేడం, ఒక కాల్ చేసుకోవచ్చా? నేను కూడా కాల్ చేస్తా. ఎవరికే? పోలీసులకి. ఎందుకు? నన్ను బలవంతం చేస్తున్నావని. నేనా? మిమ్మల్నా? మీకు పాపం తగులుద్ది మేడం.
నేను కోసుకుంటా కోసేసుకుంటా. ఆగండి మేడం ఆగండి. అయితే నన్నేమనుకుండా ఫ్లర్ట్ చేయి. నేను చెప్పిందే విను. తప్పుతుందా? నాకు వేరే దారి లేదు కదా. ఈసారి ప్రాపర్ రెఫరెన్స్ లేకుండా కస్టమర్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయకూడదు. మేడం నాకు హోమ్ సిక్ మేడం. ఇదే నీ ఇల్లు అనుకో. అలాగే మేడం మీరు చాలా అందంగా ఉంటారు మేడం. సరిగ్గా మీరు చాలా అందంగా ఉన్నారు మేడం. నవ్వుతూ మీరు చాలా అందంగా ఉన్నారు మేడం. రొమాంటిక్ గా మీరు చాలా అందంగా ఉన్నారు మేడం. బెలారే రవాసు పక్కిండి ఐ మిస్ యూ. ఎక్కడ చచ్చారా? ఎక్కడ ఉన్నారా రే? కాపాడారా మమ్మీ? హలో రీటైల్ బ్రదర్స్, మీరు ప్రతి రీఛార్జ్ మీద కమిషన్ పొందాలనుకుంటున్నారా? దానికోసం మీరు పెద్దగా ఏం చేయాల్సిన పని లేదండి. జస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళి క్రౌడ్ రీఛార్జ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లేదా వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ ప్రతి ట్రాన్సాక్షన్కి అప్ టు 3.25% వరకు కమిషన్ దొరుకుతుంది. అలాగే 24/7 కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. ఇది మీ షాప్స్కి బెస్ట్ చాయిస్. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.